ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇటీవల తిరుపతి జిల్లాలో ఓ లారీ బోల్తా కొట్టగా ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన మరవక ముందే చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. మొగలీఘాట్ వద్ద 2 లారీలు బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 7 మృతి చెందారు. 33 మందికి గాయపడ్డారు. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ సప్తగిరి బస్సు తిరుమల నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మొగలి ఘాట్ వద్దకు చేరుకున్న సమయంలో బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి ఇనుప కమ్మీలో వేసుకుని వస్తున్న ట్రాలీ అదుపు తప్పి డివైడర్ను దాటింది. రోడ్డు అవతలి వైపునకు వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుకాలే వస్తున్న టైల్స్ లారీతో పాటు డివైడర్ దాటి ఢీకొట్టిన ట్రాలీతో బస్సుకు తీవ్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముందు భాగంలో కూర్చున్న మరో 5 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇనుప కమ్మీల కింద పడి ట్రాలీ డ్రైవర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని మృతదేహాలు రోడ్డుపై పడగా మరికొన్ని బస్సులోనే చిక్కుకుపోయాయి. ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జైంది. క్షతగాత్రుల్లో 25 మందిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి, తీవ్ర గాయాలైన 7 చిత్తూరులోని జిల్లా ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పలమనేరు ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద సంఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు క్షతగాత్రులు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడం, వారికి సంబంధించి పలమనేరు హాస్పిటల్లో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం బయటకు తీసుకెళ్ళడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇక్కడ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళను బాగు చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరినీ కూడా మరి ఇది విధి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంఘటన జరగడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బెంగళూరు చెన్నై జాతీయ రహదారి మార్గంలోని మొగలీఘాట్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2019 నవంబర్ 8న ఒక ట్రాలీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఏకంగా 11 మంది చనిపోయారు. ఇక్కడ సగటున వారానికి 1 చొప్పున చనిపోతున్నారు. ఈ కనుమ మార్గంపై డ్రైవర్లకు అవగాహన లేకున్నా అధిక వేగంతో వస్తూ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘాట్లో తారుకు బదులు ప్రయోగాత్మకంగా సిమెంట్ రోడ్డు వేశారు. దానిపై బ్రేక్ వేసినా వాహనాలు అదుపు తప్పుతున్నాయి. డివైడర్ తక్కువ ఎత్తులో ఉండడంతో భారీ వాహనాలు అదుపు తప్పి అవతలి వైపున వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు.
ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎలా జరిగింది? అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఆ మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తెలుసాయి దామోదర్? ప్రసన్న, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత 3 రోజులుగా అంటే ఈ రోజు కూడా మొత్తం 3 రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది 12వ తేదీ ఏదైతే బాక్రాపేట ఘాట్ రోడ్లో కంటైనర్ లారీ మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి ఒక కారు మీద పడి 3 మరణించారు, ఒకరు గాయపడ్డారు. మరోవైపు నిన్న జరిగిన ప్రమాదం అయితే ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే మొగలి ఘాట్ రోడ్డు వైపు నుంచి ఏదైతే అటు పలంనేరు వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ కమ్మీలు వేసుకొని వస్తుంది. దీంతో అతను అధిక వేగంతో వేగాన్ని నియంత్రించలేక రహదారిపైన మొత్తం 4 వరుసల రహదారిపైన సైతం అతను లారీని కంట్రోల్ చేయలేక వదిలివే డివైడర్స్ ఢీకొని తిరుపతి వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు మీదకి వెళ్ళింది. బస్సును ఒకసారిగా ఈ లారీ ఢీకొనడంతో బస్సు యూటర్న్ తిరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే తిరుపతి వైపు నుంచి వస్తున్న మరో లారీ ముందు వైపు నుంచి ఈ బస్సును ఢీకొనడంతో బస్సులోని 7 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు కర్ణాటక, ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. మరొక పాప ఏడుగురు మరణించారు. గాయపడిన వారిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారంతా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఒక 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని వేలూరు ఆసుపత్రికి తరలించగా మరో 4గురిని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి, అదే చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే నిన్న జరిగిన ఘటన వేగాన్ని నియంత్రించలేకే జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఘటన బాక్రాపేట ఘాట్ రోడ్లో కూడా వేగాన్ని నియంత్రించుకోలేకపోవడము, అధిక టన్నేజ్ అంటే పరిమితికి మించి టన్నేజ్ వేసుకొని రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏదైతే అదే బెంగళూరు తిరుపతి జాతీయ రహదారి పైన అరగొండ ప్రాంతంలో ఫ్లైఓవర్ నుంచి ఒక ఇన్నోవా టైరు పేలడంతో కారు కింద పడిపోయిన పరిస్థితి, ఇన్నోవా కారు. ఈ విధంగా వరుసగా 3 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అత్యంత వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మొగలి ఘాట్ రోడ్లో ప్రయోగాత్మకంగా వేసిన సిమెంట్ రోడ్డు కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. సిమెంట్ రోడ్లో బ్రేకులు పడకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తం మీద అధిక టన్నేజ్ రావడము, దీంతో పాటు ఘాట్ రోడ్ల గురించి పూర్తి స్థాయిలో ఆ రహదారిలో వెళ్లే డ్రైవర్లకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ ముఖ్యంగా ఏదైతే ఘాట్ రోడ్లో కానీ తీవ్రమైన ప్రమాదాలు జరిగే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా అతివేగంతో వెళ్లే వారిపైన ఫైన్లు వేయడంతో పాటు జరిమానా విధించడం, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం లాంటి కార్యక్రమాలు చేపడితే తప్ప ఈ ప్రమాదాలు ఆగే పరిస్థితి లేవని చెప్తున్నారు. మొత్తం మీద నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని చెప్పారు. గాయపడ్డ వారికి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందంటూ సీఎంతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి కూడా తెలియజేశారు. మరోవైపు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఏదైతే వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించడంతో పాటు అంత్యక్రియల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వరుసగా 3 రోజులు, ఈరోజు కూడా ఒక ప్రమాదం జాతీయ రహదారిపై ఉదయం చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ప్రమాదాలకు నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యంగా జాతీయ రహదారులపైన వేగంగా వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో కొంత కంట్రోల్ చేయాలి, స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనలో అత్యంత దారుణంగా అంటే మృతదేహాలు నుజ్జు అయిన పరిస్థితి, ఎక్కడికి ఎవరు అంటే శరీర భాగాలు ఖండితాలుగా ఎక్కడికక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎలాంటి రోడ్డు ప్రమాదంలోనూ కనిపించలేదు, ఏ రోడ్డు ప్రమాదంలోనూ. అయితే మరోవైపు దీనికి సంబంధించి అయితే నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు సమావేశమయ్యారు. ఈ ఘటనలకు సంబంధించి మలుపుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీదనే వారు జాతీయ రహదారుల సంస్థతో పాటు అటు మద్రాసు ఐఐటి నిపుణులు, తిరుపతి ఐఐటి నిపుణులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్పారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దామోదర్.